తీసుడు ఏముండదు ఇక తీసుడు ఏముండదు పోదాము నువ్వు ఒప్పుకున్నావు ఇంకా అయిపోయింది ఎవరు ఒప్పుకుంటారు నువ్వు అన్నావా ₹1,00,000 ఏమన్నావా खत्म बाय बाय टाटा गुड बाय गया ఎటు వెళ్ళాలి ఈసారి వెళ్ళాలి ఈసెల్లేనా ఇంకా ఎక్కడైనా ఇంకా ముందుకు ఎక్కడైనా వెళ్ళాలి అది ఏంది ఏసరావు నగర్ చెప్తా సీట్ బెల్ట్ వేసుకో రాట్లే కింద తీస్తా అక్కడ వీడి దగ్గరనే కదా పోలీస్ వాళ్ళు ఉంటారు కదా అయినా మనకు కూడా సేఫ్టీ కదా లెఫ్ట్ ఈసెల్ నుండి లెఫ్ట్ పోవాలి ఏంది వినిపించదు జరా చెవు వినిపించదు జరా ప్రాబ్లం ఉంది చెవు ఈసెల్ నుండి లెఫ్ట్ పోతే మెయిన్ రోడ్కి వేస్తున్నా ఏం పేరు నీ పేరు మన్యం అర్థం కాలే మన్యం మన్యం పులియా ఏం చేస్తావు పని చేస్తా మామూలుగా మట్టి పని అవి చేస్తా పెళ్ళైందా ఎంత ఉంటుంది వయసు ఉంటుంది 45 ఉంటాయి ఏమన్నా బీపీ షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఏమో సార్ నాకేం తెలియదు మళ్ళా ఏం చెక్ చేయించుకోలే అదే పని చేస్తారా ఏంది మీరు మేము అవే చేస్తుంటాం అనమాట మాది హాస్పిటల్ ఉందన్నమాట ప్రైవేట్ది ఏరా ఇక్కడనే సికింద్రాబాద్లో మేము ఏంటంటే ఇట్లనే బాడీలో పార్ట్స్ ఉంటాయి కదా బాడీ పార్ట్స్ ఉంటాయి కదా అవి ఎవరికైనా అవసరం ఉంటే మనము ఇస్తుంటాం అన్నమాట సప్లై చేస్తాం బాడీ పార్ట్స్ అనేవి సప్లై చేస్తుంటాం అంటే ఇట్లనే ఏం చేస్తామంటే ఇట్లనే ఎవరైనా ఉంటారు కదా ఇప్పుడు నీ లెక్క ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని ఏంటంటే మేము ఇట్లనే కార్లలో ఎక్కించుకొని తీసుకెళ్తుంటాం అన్నమాట ఇట్లా అర్థమైందా అదే హాస్పిటల్ తీసుకెళ్తారు అది బాడీ పార్ట్స్ తీసుకుంటుంటాం ఇస్తావా ఏమన్నా ఏంది ఏమన్నా ఇస్తావా నీవి పార్ట్స్ ఏమో నేను అది చూపియలేమో నేను దాని గురించి అనే ఎక్కించుకున్నాను అనమాట అర్థమైందా బాడీ పార్ట్స్ కావాలి మాకు ఏంది కిడ్నీలు కానీ మూత్రపిండాలు కానీ అలాంటివి కావాలి అంటే ఇప్పుడు ప్రైవేట్లోనా మేము అమ్మేసుకుంటాం అన్నమాట వేరే వాళ్ళకు దానికోసం అనే నిన్ను ఎక్కించుకున్నా ఇస్తావా మరి నువ్వు వద్దు పని చేసుకునే ఇప్పుడు మూత్రపిండాలు ఎన్ని ఉంటాయి మనిషికి ఎన్ని ఉంటాయి మాకు మూత్రపిండాలు కిడ్నీలు ఎన్ని ఉంటాయి కిడ్నీలు 2 ఉంటాయి అట్లా ఒకటి ఇస్తే ఒకదాంతో కూడా బతకొచ్చు మనుషులు ఎంత ఇస్తారు పైసలు ఏమైనా ఇస్తారా పైసలు ఇద్దాం నువ్వు ఒప్పుకుంటే నేను మాట్లాడతా ఎంత ఇస్తారు నీకు ఎంత కావాలి చెప్పు నేను ఇస్తా ఎంత ఇస్తారు మీరు కొనుక్కుంటారు కదా మీకు ఎరికే కదా ఇస్తాము ₹1,00,000 అట్లా ఇస్తాం ఒక కిడ్నీకి ఇస్తావా నువ్వు వద్దు నేను దానికోసమనే ఎక్కించుకున్నా అట్లానా ఐ థింక్ వాటో వాట్
చేస్తాం, హార్డ్ వర్క్ చేస్తాము. ఒకటి మనం పోదాము, ఇక్కడనే హాస్పిటల్ ఉంది మనది, మనం పోదాము సరేనా? ఎక్కడ? ఇక్కడనే ఏసరావు నగర్లో ఇంకో బ్రాంచ్ ఉంది మాది. నేనైతే పనికి వెళ్తున్నా. ఏమి కాదు, మళ్ళీ దింపేస్తలే. వద్దు వద్దు వద్దంటే నేను ఇటు పనికి వెళ్ళాలి ఇప్పుడు, అర్జెంట్ పనికి గినికి వెళ్ళుడు అవన్నీ ఏముండవు. ఇక నువ్వు ఎక్కినవానంటే మేము ఎట్లా అంటే ఇట్లా ఎక్కించుకుంటాం అన్నమాట జనాలను. ఎక్కించుకుంటారంటే ఎక్కించుకొని అట్లా చేస్తే ఎట్లా, కానీ మాది అదే పని. నేను అర్జెంట్ పని ఉన్నది నాకు. ఏమన్నా కానీ మనకు కూడా ఉన్నాయి కదా పనులు, మనం ఎట్లా బతకాలి చెప్పు? మీరు బతకడానికి ఏమున్నది, నేను ఏమో అడ్రస్ కానీ తెలియదేమో అనుకున్నా. మేము అట్లనే చెప్పి ఎక్కించుకుంటాము, అట్లా చెప్పి ఎక్కించుకుంటా. అట్లా ఎక్కించుకొని తీసుకుపోయి తీసుకుంటాం అన్నమాట. ఒప్పుకుంటేనేమో పైసలు ఇస్తాం, ఒప్పుకోకపోతే తీసుకొని వదిలేస్తాం రోడ్ మీద. అర్థమైందా? ఏమొద్దు ఏమొద్దు. ఏమొద్దంటే ఏంది? ఏంటంటే ఏమొద్దంటే ఏంది? ఏంటికి రావాలి హాస్పిటల్కి? మాకు అవసరం లేదు కదా, అది అవసరం లేదు కదా మాకు. అవసరం లేదంటే నాకు అవసరం ఉన్నాయి కదా. నీకు అవసరం ఉంటే మేము ఇవ్వాలనా? ఇవ్వాలి కదానే. ఎందుకు ఇస్తాం? పైసలు ఇస్తాం కదా, పుణ్యానికి ఇస్తలేవు కదా. మేము హార్డ్ వర్క్ చేసుకుంటాం. ఏమి అది మళ్ళీ వచ్చి చేసుకోవచ్చు, ఏమవుతుంది? ఏమవుతుంది? సార్ తోటి మాట్లాడతా ఒక్కసారి. సార్ లేదు, మా సార్ తోటి మాట్లాడతా. ఎంత ఉంటుంది ఏజ్? 40 అన్నావుగా. సార్ లేదు ఏం లేదు, మనం అట్లా చేయక బాబు, నువ్వు అట్లా చేయద్దు. మేము ఏదో అడ్రస్ అంటే అడిగితే చేస్తున్నాం, కానీ నువ్వు ఇట్లా అట్లాంటి హాస్పిటల్ రానికి మాకేం పని లేదు. హలో హలో సార్, అదే ఒక పర్సన్ ఎక్కించుకున్నాను సార్, అదే తీసుకొస్తున్నాను. ఎంత? 40 అంట ఏజ్. ఏజ్ 40 అంట సార్. తీసుకురావాలా? ఇస్తా డబ్బులు ఇస్తా సార్. అదే చెప్పిన 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన. బాగా ఉన్నావు రూపాయలు ఇస్తామంటే మాకేమో పాన్ పాట లేక 1,00,000 రూపాయలు ఇస్తే తీసిస్తామా? సార్ ఇంజెక్షన్ చేయాలా సార్? ఓకే సార్, చేస్తా సార్. ఓకే ఒక్క నిమిషము. ఏం కాదు, నీకు కొంచెము బలం కోసము ఒక ఇంజెక్షన్ చేసుకో. ఏం కాదు, అది రాదు, ఓపెన్ కాదు, అది ఓపెన్ కాదు. అట్లా చేస్తే బాగుండదు. ఒక బలం కోసం ఇప్పుడు కంప్లీట్ ఇస్తా. ఇయ్యి వచ్చినాక ఒక ఇంజెక్షన్ చేసుకో. నువ్వు ఏం కాదు, మాకు అవసరం లేదు. మేము హార్డ్ వర్క్ చేసే వాళ్ళము. అట్లా బలవంతంగా చేసి ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను నేను. పోలీస్ స్టేషన్ పోవాలి కదా నువ్వు అడ్రస్. పోలీస్ స్టేషన్ కి ఎట్లా పోతావు? నేను నిష్పెడతా కదా పోయేటిది. ఎందుకు ఇచ్చిపెట్టావు? నువ్వు ఎట్లా పోతావు? ఇప్పుడు డోర్ లాక్ చేసినా ఎట్లా పోతావు? డోర్ తీయము, ఒక ఇంజెక్షన్ చేసుకో, ఏం కాదు. ఎందుకు చేస్తారు? ఒక్కటి చేసుకో. ఎందుకు ఎవరు చెప్పిన వాళ్ళు? నువ్వు ఇస్తా అన్నావు కదా, ఎంత ఇస్తావు అవన్నీ అడిగినావు. అవి ఎలా అడిగితే హార్డ్ వర్క్ చేసుకుంటావు. నువ్వు అడిగినావా ఎంత ఇస్తారు ఏంది అవన్నీ వివరాలు అన్నీ అడిగినావు కదా. అడగడానికి అడుగుతారు కానీ మీ ఇష్టం. ఇస్తా అన్నావు కదా, మీ ఇష్టం. అమ్మా ఇష్టం. ఇస్తా అంటేనే కదా. ఇయ్యము. ఏం కాదే, నీకు కొంచెం మత్తు ఉంటది అంతే, ఏం కాదు. ఇది వేసుకొని పండుకో. హార్డ్ వర్క్ చేసేది ఇది వేసుకొని పండుకో, ఏం కాదు. చెప్పేది నా మాటేను. నీకు డబ్బులు అంటే పలగొడతా డోర్ గిరు. అది పలగొట్టినా కూడా రాదు. నువ్వు కదా నేను ఇప్పుడు నువ్వు అట్లా ఎక్కించుకొని చేస్తే ఎట్లా మళ్ళా? ఇప్పుడు మీరు బాబా అనుకున్నా ఇప్పుడు ఎట్లా? ఎందుకే మీకు ఎక్కించుకొని దానికేనా? దానికోసం ఫోన్ చేస్తా. నువ్వు ఫోన్ చెయ్యి. నువ్వు ఫోన్ చేసే లోపు ఒక ఇంజెక్షన్ చేస్తాం. మళ్ళీ ఫోన్ జేబులో పెట్టుకో. మళ్ళా జేబులో పెట్టుకో. తీస్తా ఉంటాడు ఎన్ఎస్పీలో ఖాతాలో. మనం పోదాం. నువ్వు ఇంటలేవు. నువ్వు తీసుడు ఏముండదు. ఇక
ఎందుకు దియ్యవు? తీసుడు ఏముండదు, పోదాము. నువ్వు ఒప్పుకున్నావు, ఇంకా అయిపోయింది. ఎవరు ఒప్పుకుంటారు? నువ్వు అన్నావా ₹1,00,000 ఏమన్నావా? 1,00,000 లేదు, మాకు 10 లక్షలు ఇచ్చినా మాకు అవసరం లేదు. వద్దతి ఏంటి అంత బలవంతంగా చేస్తాం? ఏం లేదు కాక, ఇదంతా వీడియో. ఈడ చూడు ఏంది కెమెరా అంటే ఇట్లా మేము ఏంటంటే ఇట్లా తెలియని వాళ్ళు వచ్చి పిలిస్తే కార్లలో ఎక్కొద్దని మనం వీడియో చేస్తుంటాము. ఏం లేదు, అర్థమైందా? నేను చూపిస్తాను. ఏందనంటే ఏం టెన్షన్ తీసుకోకు, ఏం లేదు, అంత వీడియోనే. అయ్యో ఇట్లా తెలియని బండ్లలో ఎక్కొద్దని మనము. నేనేమంటున్నా ఫస్ట్ టైం నీ కార్ ఎక్కింది అట్లా ఎక్కొద్దని మనం వీడియో చేస్తుంటాం అంతే. ఏం లేదు, నేను ఏడికి తీసుకోపోను, నాకేమొద్దు. అయ్యో మనం ఇట్లా వీడియో చేస్తుంటాం అంతే, ఓకేనా? ఏం లేదు, ఏం టెన్షన్ ఏం తీసుకో. అర్థమైందా? అర్థమైంది కదా? అట్లా ఎక్కొద్దు మీరు కూడా. చెప్పు వీడియోలో చెప్పు మీరు కూడా ఇట్లా తెలియని కార్లలో ఎక్కి ఇట్లా మోసపోవద్దు అని చెప్పు. మీరు కూడా ఇట్లా తెలియని కార్లలో ఎక్కి మోసపోవద్దు. ఇట్లా ఎక్కితే ఏమవుతుంది? ఇట్లా చేస్తే ఇట్లా డోర్ లాక్ చేసినా కరెక్టే, డోర్ లాక్ చేసినా ఇంకొకడు కూడా ఉంటాడు వెనకాల. ఇద్దరు ఉంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఒకడు గట్టే పట్టుకుంటాడు, ఒకడు ఇంజక్షన్ చేస్తాడు, తీసుకుపోతే ఏం చేస్తావు నువ్వు? అట్లా ఎక్కొద్దని మనము వీడియో చేస్తుంటాం అంతే. ఏం లేదు, సారీ ఏమనుకోకు కాక. నేను నీ దగ్గర నుంచి నేను ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఎక్కమంట వచ్చి అట్లా ఎక్కేస్తావా? ఎక్కొద్దు కదా. దాని గురించి అని మనం దాని గురించి అని వీడియో చేస్తుంటాము. ఏం లేదు, ఏం టెన్షన్ ఏం తీసుకోకు, నేను దింపేస్తాలే అక్కడ.